ఈరోజు కథ పేరు తెలివైన కోతి. చాకచక్యంతో ప్రాణాలు కాపాడుకున్న కథ. ఒక విశాలమైన నది ఒడ్డున పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి నివసించేది. ప్రతిరోజు తీయని నేరేడు పండ్లు తింటూ కొమ్మలపై గెంతుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు ఒక మొసలి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో కనిపించింది. కోతికి దానిపై జాలి కలిగింది. వెంటనే కొన్ని నేరేడు పండ్లు కోసి మొసలికి వేసింది. మొసలి వాటిని తిని ఎంతో సంతోషించింది. ఆ రోజు నుంచి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ప్రతిరోజు కోతి మొసలికి పండ్లు ఇస్తుండేది. ఒకసారి మొసలి తన భార్య కోసం కొన్ని నేరేడు పండ్లు తీసుకుని వెళ్ళింది. ఆమె వాటిని తిని చాలా ఇష్టపడింది. కానీ వెంటనే ఆ ఆడమొసలికి ఒక దురాశ కలిగింది. ఒక ఆలోచన చేసింది. ఇంత రుచికరమైన పండ్లు ప్రతిరోజు తినే కోతి గుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో, ఎలాగైనా దాని గుండె నాకు తీసుకురా అని మొసలిని కోరింది. మొసలి ఆ మాట విని దిగులు పడింది. తన స్నేహితుడికి హాని చేయాలని దానికి ఇష్టం లేదు. కానీ మొసలి భార్య అనారోగ్యంగా నటిస్తూ కోతి గుండె తింటేనే నేను బ్రతుకుతాను అని మొండిగా పట్టుబట్టింది. చివరికి మొసలి ఇష్టం లేకపోయినా కోతి దగ్గరకు వెళ్ళి, మా ఇంటికి రా, నా భార్య నీకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది అని ఆహ్వానించింది. ఎటువంటి అనుమానము రాకుండా కోతి మొసలి వీపుపై కూర్చుంది. ఇద్దరు నదీ మధ్యలోకి వెళ్ళగానే మొసలి నిజం చెప్పింది. నన్ను క్షమించు మిత్రమా, నా భార్య నీ గుండె కావాలని కోరింది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని చెప్పింది. కోతి క్షణం కూడా భయపడకుండా చాకచక్యంగా ఆలోచించింది. అయ్యో, ఈ విషయం ముందే చెప్పాల్సింది. నా గుండెను నేను చెట్టు మీదే ఉంచి వచ్చాను. వెనక్కి తీసుకెళ్తే నా గుండెను తీసుకుని వస్తాను అని చెప్పింది. మొసలి ఆ మాటను నిజమనుకొని నమ్మేసి వెంటనే తిరిగి చెట్టు దగ్గరకు తీసుకువచ్చింది. చెట్టు దగ్గరకు రాగానే కోతి ఒక్క గెంతులో పైకి ఎక్కింది. అక్కడి నుండి నవ్వుతూ, ఎవరైనా తన గుండెను శరీరం బయట ఉంచుతారా? నిజమైన స్నేహితుడిని మోసం చేయాలనుకున్నావు. ఇకపై ఇక్కడకు నువ్వు రావద్దు అని చెప్పింది. మొసలి తన తప్పు తెలుసుకొని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఆపద వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. నిజమైన స్నేహంలో మోసం ఉండకూడదు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.